ఈ నసగడ ఎప్పుడే వచ్చాడంటే పిన్నెల్లి ఏదైతే ధ్వంసం చేసిన వీడియో ఎలా దొరికింది అని అడుగుతున్నారు. ఎలా దొరికింది? ఇదో ప్రశ్న, సమాధానం సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు. తర్వాత మీరే అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనే దాని జోలి పోకుండా ఎలా వచ్చాయి, ఎట్లా ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మీకు అనేక వార్తలు మీరు సేకరిస్తాను, ఎలా వచ్చాయని అంటే మీరు ఎలా చెప్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే మీ వార్తలు వేయటం వేరే, మీ వీడియోలు అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? పొట్టోడికి దోలు తీరిపోయింది. మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా, కూర్చో. అంబటి రాంబాబు లాంటి కొంతమంది జోకర్లు బయటకు వచ్చి అవి ఫేకులు గీకులు అంటే నడవదు. ప్రూఫ్స్ ఉన్నాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా కొంతమంది స్వామి భక్తి ప్రదర్శించేటువంటి పోలీసులు ఉన్నారు. కొంతమంది స్వామి భక్తి ప్రదర్శించేటువంటి ఛానళ్ల ఓనర్లు, ఛానళ్లు ఉన్నాయి. సో వాళ్ళ సహకారంతో ఏదో సాధించేద్దామని అనుకుంటున్నాడు పిన్నెల్లి. మీ అందరికీ తెలిసిపోయిందా? కానీ పరిగెత్తిచ్చి పట్టుకుంటారు. నువ్వు ఎంత దూరం పరిగెడితే అంత దూరంలోకైనా వచ్చి పట్టుకుంటారు. అందులో డౌట్ లేదు, అందులో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. ఎందుకు వదిలేస్తాం? తప్పు ఎవడు చేసినా సరే వాడికి శిక్ష పడాల్సిందే. ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం, ఒక్కొక్కడికి శంకరగిరి మాన్యాలే చూపిస్తాం. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఇంతమంది ఆనిముత్యాలున్నారేంట్రా బాబు మీ పార్టీలో? ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వెనకటికి నీలాంటాడే 6 నెలలు కరసం నేర్చుకుని ముసల్దాన్ని కొట్టాడంట. అలా ఉంది నీ ధోరణి. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఈవీఎం మిషన్ లో పారిపోవడం ఏంట్రా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఏంటి మమ్మీ ఎవడీడు? సరే పారిపోయావు, వెంటనే ఈవీఎం మిషన్ లో పారిపోయిన దానికి మీ సాక్షి పేపర్ వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చూసారుగా? వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. అటు చూడు బే. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. చూసారుగా, పాము దొరికింది, పాము ఉందని ఈవీఎం మిషన్ పగలగొట్టారంట. పిల్లి నిజంగా పాము ఉంటే నువ్వు ఈవీఎం మిషన్ పగలగొట్టగానే పాము రావాలిగా. అక్కడేమో పాము కనపడదు. మీ జగనన్నయ్య తలకి దెబ్బ తగిలితే దెబ్బ కనిపించదు, రాయి కనిపించదు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎంత ఆనిముత్యాలున్నారేంట్రా బాబు? అంటే జనాలని ఎంత వెరివాలం చేస్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను చెప్తున్నానంటావా, నువ్వు గొడ్డలు వేటికి బలవకుండా ఉండాలంటే నా మాటిని త్వరగా లొంగిపో. అసంభవం, కుదరదు. లేదంటే నువ్వు కూడా పైకి పోతావు. పిల్లిని పిల్లి 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 అని మిగిలిపోతావు. చరిత్రలో పల్నాడు పిల్లిగా మిగిలిపోతావు. ఓసారి పేసి మైని నీ చేతిలో నా చెట్ట పులిగా ఉంటారనుకున్నాను రా బాబు పల్నాడులో ఎవరైనా గాని. అది అధికారంలో లేకపోయినా కూడా పులిలా నిలబడ్డారు చూసావు బ్రహ్మన్న, అది పులి అంటే. అంతేగాని పిల్లిని పేర్లోనే పెట్టుకుని నువ్వు పులిలాగా మాత్రం ఫీల్ అవ్వమాక. పూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన